హాయ్ హాయ్ బ్రో. హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 అవర్స్ లో 47 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో అప్పట్లో పుష్ప 2 కి 24 అవర్స్ లో 45 వచ్చాయి మిలియన్స్. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుందా లేదనేది అది చెప్పలేం బ్రో, ఎందుకంటే ఎవరి క్రేజ్ వాళ్ళది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అయింది, అల్లు అర్జున్ అంటే ఆయనకున్న అయింది. ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటాయి. నేను ట్రైలర్ చూసాం, చాలా బాగుంది ట్రైలర్ కూడా. సో మేబీ క్రాస్ చేయొచ్చు, చేస్తుందని అనుకుంటున్నా. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, కొన్ని సీన్స్ కూడా వేరే సినిమా నుంచి కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా. అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి బ్రో. అలా ఏ సినిమా కాపీ చేయకుండా చేసి చూపించనుకోండి, ఆ కాపీ అనేది కామన్. అది ఎంత కాపీ చేసినా పవన్ కళ్యాణ్ అల్లు స్టోరీనే పవన్ కళ్యాణ్ తీసి చూపిస్తే చూడరా, ఈజీగా చూస్తారు కదా. ఇదన్నా అంతే, కాపీ ఉంటది, కంపల్సరీ ఉంటది. అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది, అండ్ దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా బాగుంటది బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. సో అదొకటి. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఒకటి. మొన్న పొలిటిక్స్ అయినప్పుడు మొత్తం ప్రచారాలు తిరిగాడు కదా, అప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది కాబట్టి అన్ని బేస్ చేసుకుంటే ఓవరాల్ గా చాలా బాగా రీచ్ అయింది సినిమా మాత్రం. అది కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి. అది మేబీ పుష్పకి 2000 crores వచ్చినాయి అన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 1200 crores అన్నారు, తర్వాత 1600 crores అన్నారు. ఇప్పుడు చెప్పుకోలేం, దీనికి వచ్చిన క్రోర్స్ 3 days తర్వాత ఏదన్నా చెప్పగలం. కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒక దాటొచ్చు, ఒక 1000 crores దాటొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమా క్రేజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. వేరే లెవెల్ ఉంటుంది, అది మాత్రం పక్క. 47 దాటిపోయింది అనమాట మిలియన్స్. అయితే పుష్ప 2 కి 45 ఉండే. మరి కలెక్షన్స్ పట్ల కూడా అదే విధంగా క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా హరిహర వీరమల్లో? ఆర్ఆర్ఎంలో కంటే అంటే ఆ సినిమా చేసిందే హైలైట్ అనుకుంటా, దానికంటే పుష్ప 2 కంటే దీనికంటే హైలైట్ అనుకుంటా. సో అంత సినిమా అంటే బాగా తీసారంటే ఇక రేంజ్ చూసుకోవాలి. అది మాకు అంటే ఇప్పుడు వ్యూస్ పరంగా ఈ విధంగా ఉంది, మరి కలెక్షన్ల పరంగా కూడా అదే విధంగా పుష్ప 2 ని క్రాస్ చేస్తుందా హరిహర వీరమల్లో? అది చెప్పలేము, మరి ఫ్యాన్స్ బట్టి ప్రకారంగా ఉండేది కదా. ఆ ఫ్యాన్స్ ప్రకారంగా వాళ్ళే సపోర్ట్ చేయాలి. మరి చేస్తేనే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే మన హైలైట్ అయ్యేది. ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా హైలైట్ అవ్వదు కదా. మరి అది అంటే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ ట్రైలర్ చూస్తే ఏమన్నా రిపీటెడ్ గా అనిపించినాయా లేకపోతే ఎట్లా? ట్రైలర్ అయితే నేను చూడలేదు, కానీ వాస్తవంగా ప్రజలు చూసే దాన్ని పెట్టుండ్రు కదా, పొలిటికల్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారు కదా, వాళ్ళే హైలైట్ చేసేది. సో వాళ్ళే జడ్జెషన్ చేసేది వాళ్ళే. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళాక సినిమా చూస్తేనే కదా, సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది వాళ్ళే కదా, చూసే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా కలెక్షన్ వచ్చేది. సో దాని ప్రకారం కలెక్షన్ చూసే దాన్ని బట్టే కాబట్టి చెప్తుంది. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లా ఊహించుకుంటున్నారు హరిహర వీరమల్ల సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా ఆ సాంగ్ అయితే బాగా హైలైట్ అయింది. సాంగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా సాంగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సాంగ్ దాంట్లో మాత్రం ఒక మాటలో చెప్పండి, పుష్ప 2 కలెక్షన్స్ ని హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుందా లేదా? అదే కదా చెప్తుంది. అదే అంటే ఆ కలెక్షన్ చూసి జనాలు చూసే దాన్ని బట్టే కదా కలెక్షన్స్ ఒకేది. నువ్వు థియేటర్కి వెళ్తావు, సినిమా టికెట్ తీసుకుని దాన్ని బట్టే కలెక్షన్ అనేది. సో దానికి చెప్పాక చెప్తున్నా నేను, అదే కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే ఆయన తక్కువ చెయ్యలేదు. అది బెటర్. సో హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా నిన్న, 24 అవర్స్ లో 47 మిలియన్స్ వ్యూస్ దాటిపోయాయి. అయితే పుష్ప 2 కి చూసుకుంటే ట్రైలర్ కి 24 అవర్స్ లో 45 మిలియన్స్ వచ్చిండే వ్యూస్. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు అనమాట. మరి పుష్ప 2 విషయంలో హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయంలో కూడా క్రాస్ చేస్తుందా లేదా? చేస్తుంది, పవన్ కళ్యాణ్ కాబట్టి చేస్తుంది పక్కా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో పుష్ప కన్నా పవన్ కళ్యాణ్ ఇది హరిహర వీరు అదే వస్తుంది. డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం ఏం లేదు, అందరిలో ఏం చెప్పండి, నేను నా నంబర్ ఇస్తా తిట్టండి అని చెప్పి క్రాస్ అయితే చేస్తాను. లైక్ హాఫ్ గా చెప్తాను. అంటే ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ పేస్ట్ చేశారు, బాహుబలి కావచ్చు అండ్ లేకపోతే ట్రిపుల్ ఆర్ నుంచి చేశారని అంటున్నారు. వీళ్ళు చూడక ముందే ఇచ్చేస్తే ఎట్లుంటే, చూసినాక కదా మాట్లాడాలి, చూసి మాట్లాడాలి. చూడక ముందే ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే ఏమొస్తుంది? సీజీ వర్క్ బాగాలేదు అని అంటున్నారు. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు, మీరేమంటారు? ఎవడు ఒపీనియన్ ఆడదన్న. నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదని చెప్తే నేను పోయి చూస్తా పక్క, నాకు నచ్చుతుంది. నీకు నచ్చలేదంటే నాకు నచ్చుతుంది కదా. ఏదో ఒకటి ఎవడు ఒపీనియన్ ఆడికి ఉంటుంది. అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? మా ఐడియా లేదు, బాగానే పోతుంది అని చెప్తాను అయితే. ఎందుకంటే
ఈసారి అంటే లుక్స్ పరంగా కావచ్చు, లేకపోతే స్టోరీ పరంగా కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. ఇంత ముందు ఎప్పుడు ఇట్లాంటి స్టోరీ చేయలే. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. లైక్ దేన్ని డిస్క్రిమినేట్ చేసేదానికి ఏం లేదు, పోయి చూసాకే అంతా మాట్లాడతాం. ట్రోలర్స్ ఏం చెప్తారు? ఆ పిచ్చిపోకలు బ్రో, వాళ్ళని పట్టించుకుంటాం మనం. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, వాళ్ళకి నచ్చని హీరోస్ మీద. సార్ నమస్తే సార్. నమస్కారం. హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 47 million వ్యూస్ వచ్చాయి, ఇంకా క్రాస్ అయిపోయాయి. అయితే పుష్ప 2 కి 24 hours లో 45 million వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. మరి కలెక్షన్స్ ల విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? ముందుగా హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. చాలా బాగా కష్టపడి తీశారు. సినిమాలన్నీ ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి ఎంతో మంది ఆధారపడతారు సినిమాల మీద. వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాల్ని ఆదరించాలి. హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప 2కు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్లుకు రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది. అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతాను నాకు తెలియదు, కానీ ఆ సినిమాకి షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, 100% చాలా హిట్ అవుతుంది. కానీ పుష్ప 2కు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశాలు కూడా మన ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ట్రైలర్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇది వచ్చేసి బాహుబలిలా ఉంది, ఇది వచ్చేసి అరవింద్ సమేత్లా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పని పాటలకి కొడుగుడ్డు మీద ఈకలు పిక్తా ఉంటాడు, వాడికి ఏ పని ఉండదు. దానివల్లనే వ్యూస్ వస్తాయి. కొంతమంది, అందరిని అనలేను, కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చెప్తున్నాను, అది సినిమా వచ్చినాక చూడండి, 100% అది హిట్ సినిమా. ట్రైలర్ కున్నంత క్రేజ్ సినిమాకి ఎందుకు ఉండదు అంటే ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్లో చూస్తాం కదా, సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి. అందుకోసమే దీనికి నేను ఖాళీగా ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, నేను ట్రైలర్ చూస్తాను. సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం, అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలి. వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాని ఆదరించాలి. సినిమా మీద ఎంతో మంది కష్టపడుతున్నారు, వాళ్ళని బతికించాలంటే సినిమాని చూడాలి, సినిమా థియేటర్లోనే చూడాలి, సినిమాను బతికించాలి. సినిమా బతికిస్తేనే నేను ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే నేనని కాదు, నేను రావాలని గ్యారంటీ లేదు. ఇంకా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళు ఉన్నారు. సినిమాలో పనిచేయడం, చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, చిన్న డిపార్ట్మెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది, వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా చూసే ప్రేక్షకులే నిజంగా చెప్పాలంటే. అల్లు అర్జున్ కలెక్షన్స్ దాటుదంటారా? పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. దాటితే బెటర్. దాటితే నా అంత సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు. కానీ దాటకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించి చెప్తున్నాను, దాటితే బెటర్. థ్యాంక్ యూ.